హాయ్ అండి. అంగన్వాడీ పాలు అయితే ఇస్తారు కదా, ఇవైతే హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను. ఈ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, లీటర్ అయితే తీసుకున్నాను. ఎక్స్పైర్ డేటు మర్చిపోకుండా అయితే ఎక్స్పైరీ డేట్ అయితే చూసుకోండి. ఇక్కడ ఉంది, ఇక్కడ హాఫ్ లీటర్స్ అయితే 2 అయితే తీసుకున్నాను. ఇప్పుడు కలాకండ్ చేస్తాను, ఎలా అయితే చూడండి. ఈ అంగన్వాడి పాలు వేరే అక్క అయితే ఇచ్చిందండి. ఈ అంగన్వాడి పాలతోనే కాదు, నార్మల్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్తో కూడా సేమ్ ప్రాసెసే, ఇలాగే చేసుకోవాలి కలాకండ్ అయితే. నేను చూపిస్తున్న విధంగానే ఈ 2 ప్యాకెట్సే కాకుండా ఇంట్లో కొన్ని పాలు ఉన్నవి మీగడతో సహా ఇన్ని పాలు అయితే పోసుకుంటున్నాను. కలాకండికి కొద్దిగా మీగడతో సహా పాలుంటే టేస్ట్ వస్తుందని అయితే కొన్ని అయితే పోసుకున్నాను. ఇవి అయితే పాలల్లో కొద్దిగా కూడా నీళ్ళు అయితే యాడ్ చేయకూడదండి, కలాకండ్ అనేది రాదు సరిగా. నీళ్ళు యాడ్ చేయకుండా చిక్కాటి పాలు తీసుకొని అయితే చేసుకోవాలి. ఇవైతే ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు అయితే నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. తర్వాత పొంగొచ్చిన తర్వాత అయితే సిమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా అలాగే కలాకండ్ అయితే మాడు వాసన రాకుండా అయితే ఉంటుంది. ఇలా కలుపుకుంటూ మనం చుట్టూ సైడ్ ఉండే మీగడ చెక్కులను కూడా తీసుకుంటూ కలుపుకోవాలి. పాలైతే సగం అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఈ లోపు అయితే నేను ఇలాచీలు అయితే 4 తీసుకొని అయితే దంచుకుంటున్నాను. మీ ఆప్షన్ అండి ఇలాచీ అయితే. నేనైతే ఫ్లేవర్ కోసం అయితే దంచి పెట్టుకున్నాను. ఇక్కడ పాలు అయితే మరుగుతూ ఉన్నాయి. ఈ పాలు సగం అయిపోయేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా మనకి మరిగేటప్పుడు చిక్కబడుతూ ఉంటాయి పాలు అనేది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే అడుగున మీగడలాగా వస్తుంది, చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే లోపల తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోద్ది. ఇలా సగం అయిపోయిన తర్వాత పాలైతే మనము హాఫ్ నిమ్మచెక్క అయితే తీసుకోవాలి. దాంట్లో గింజలు అయితే తీసేసుకొని నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలండి. గింజలు తీయకుండా వేస్తే చేదులాగా వచ్చేస్తుంది. అందుకని అయితే గింజలు తీసుకొని అయితే నిమ్మరసాన్ని పిండుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా నిమ్మరసం మొత్తం వేయకుండా 2 నిమిషాలకు ఒకసారి అయితే నిమ్మరసం వేసుకుంటూ ఇలా కలుపుకుంటే విరగడం అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే గుల్లలుగా అయితే కలాకండ్ కూడా వస్తుంది. ఇలా నేను 3-4 టైమ్స్ అయితే నిమ్మరసం అయితే వేసుకున్నాను. లీటర్ పాలకైతే హాఫ్ చెక్క అయితే సరిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇలా పాలు అయితే విరిగాయి. పాలు విరిగిన తర్వాత నిమ్మరసం కూడా ఇంకా వేయడం అయితే స్టాప్ చేయాలండి. ఇంక నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదు. ఇలాగేనే మనకి పాలు అనేవి కొద్దిగా చిక్కపడుతూ ఉంటాయి. విరిగిన పాలు ఇలా కొద్దిగా చిక్కపడిన తర్వాత మనం ముందుగానే ఇలాచీ అయితే దంచిపెట్టుకున్నాం కదా ఫ్లేవర్ కోసం అయితే, అది కూడా అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మీ ఇష్టం అండి, ఇలాచీ వరకు అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఇలా ఇలాచీ వేసుకున్న తర్వాత షుగర్ అనేది నేను క్వాంటిటీ అయితే పెట్టలేదండి, అంటే మనకి తీపుకు తగ్గట్టు అయితే వేసుకుంటున్నాను. చూసుకుంటూ ఒక్కసారిగా వేయకుండా 2-3 టైమ్స్ అయితే షుగర్ అయితే వేసుకుంటున్నాను. మనకు తీపి అనేది తెలుస్తుంది కదా, చూసుకుంటాం కదా, అలా చూసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ కరెక్ట్ కొలతలు అయితే వేయలేదు, ఉతారుగా అయితే వేసేసాను. తీపి అయితే ఇప్పుడైతే సరిపోయింది. నేను 2-3 టైమ్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా ఉండాలి. షుగర్ అనేది బాగా కరిగిన తర్వాత అయితే నెయ్యిని వేసుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. చూసారా, కలాకండ్ అయితే ఎంత బాగుందో చూసేదానికి. అస్సలు అంగన్వాడి పాలతో చేస్తారనే డౌట్ అయితే రాదు. మామూలుగా షాప్లో ఎలా అమ్ముతారో అలాగైతే వచ్చింది. ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. ప్యాన్కి సపరేట్ అయినంత వరకు అయితే మనం నీట్గా అయితే కలుపుకోవాలి. అలాగే బ్రౌన్ కలర్లో కూడా వచ్చింది, చూసారు కదా. ఇలా ప్యాన్కి అయితే సపరేట్ అయితే సరిపోతుంది. ఇదైతే ఇప్పుడు నేను ఒక స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాను, ముందుగానే నెయ్యి రాసి పెట్టుకొని. ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా కలాకండ్, దాన్ని అయితే ఆ గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇదైతే లీటర్ పాలకైతే కలాకండ్ అయితే ఇది అయిందండి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీద్దాం అనుకున్నాను ఒక 2 గంటల సేపు. బట్ పిల్లలైతే అస్సలు వదలలేదు, కావాలన్నారు. ఇంకా చల్లారిన తర్వాత అయితే అప్పుడే ఓపెన్ చేస్తున్నాను. స్టీల్ది అతుక్కుపోయి ఉంటే కొద్దిగా వేడి చేస్తే అయితే వచ్చేస్తుందండి, స్టీల్ దాంట్లో వేసుంటే. ఇది నీట్గా అయితే వచ్చేసింది నేను వేడి చేయకుండానే.
ఇది చూడండి అసలు కలాకండ్ తీస్తుంటేనే పూసగా భలే ఉంది. కలాకండ్ అయితే అచ్చం స్వీట్ షాప్ లో చేసిన విధంగా అయితే ఉంది. ఇంకా ఎప్పుడైనా అంగన్వాడి పాలిస్తే అది వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేసుకోండి. అసలు మీకే డౌట్ రాదు అసలు అంగన్వాడి పాలతోనా నార్మల్ పాలతోనా అని కూడా. ఇవి ఖచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఖచ్చితంగా అయితే మీరు లైక్ ఇవ్వండి. అలాగే మీరు కూడా కలాకండ్ చేసి ఎలా వచ్చిందైతే కామెంట్ ఇవ్వండి.